నడక దారిలో చిరుత కలకలం రేగింది. నరసింహ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు నమోదయ్యాయి. దీంతో టీటీడీ ఫారెస్ట్ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. శ్రీవారి దర్శనానికి భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. తిరుమల నడకదారిలో చిరుత కలకలం రేగింది. నరసింహ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు నమోదయ్యాయి. దీంతో టీటీడీ ఫారెస్ట్ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. శ్రీవారి దర్శనానికి భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. తిరుమల నడకదారిలో చిరుత కలకలం రేపుతోంది. నరసింహాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో మనకి చిరుత సంచారం తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేంద్ర, విజయ్ చంద్రిక మరోసారి అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతా ఉంది. గత ఏడాది జూన్ లో చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం, ఆ తర్వాత ఓ బాలికపై దాడి చేసి ఆ బాలికను కూడా చంపేయడంతో టీటీడీతో పాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై అలిపిరి కాలిబాట మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు చిరుత సంచారాన్ని ఎక్కడున్నా ఉంటే అక్కడి నుంచి బంధించేందుకు కూడా బోన్లు ఏర్పాటు చేసి దాదాపు 6 చిరుతలను కూడా ఇప్పటికే బంధించినటువంటి పరిస్థితి ఉంది. అటు తర్వాత గత 2-3 నెలలుగా అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచార జాడలు ఎక్కడ కనపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితం మరోసారి నరసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిరుత సంచారించడంతో ప్రస్తుతం ఈ చిరుత సంచారం కలకలం రేపుతా ఉంది. ఈ చిరుత సంచారాన్ని గుర్తించినటువంటి టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై కాలిబాట తిరుమలకు వచ్చేటువంటి భక్తుల్ని గుంపులుగా రావాలని చెప్పి కూడా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ అలాగే భద్రతా సిబ్బందిని కూడా పెంచి అక్కడ గస్తీని కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగానే అటవీ ప్రాంతంలో జంతు సంచారం ఉంటుంది కనుక నేపథ్యంలోనే ఈ చిరుత సంచరించినట్టు కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనివల్ల భక్తులకి నడకదారిని వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అపాయం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. నిరంతరం కూడా గస్తీని ఏర్పాటు చేశాం కాబట్టి ఆ చిరుత నడక మార్గంలో మెట్ల వద్దకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిరుత సంచరించిన నేపథ్యంలో అధికారులు అయితే గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ జితేంద్ర. తిరుమల నడకదారిలో చిరుత కలకలం రేగింది. నరసింహ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు నమోదయ్యాయి. దీంతో టీటీడీ ఫారెస్ట్ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. శ్రీవారి దర్శనానికి భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.